హైదరాబాద్ మహానగరంలో ఓ ఇల్లు కొనుక్కోవాలనేది సామాన్యుడి కల. ఎంతో మంది జీవితాశయం. ఇప్పుడు ఆ కల సామాన్యుడికి దూరం అయిపోతోంది. రాజధానిలో కొనసాగుతోన్న ల్యాండ్ పాలిటిక్స్, ప్రభుత్వాలు పోటీ పడి పెంచుతోన్న భూముల ధరల మధ్య మధ్యతరగతి మానవుడు తన సొంతింటి కలను వదులుకున్నాడు. ఆకాశాన్నంటుతోన్న రియల్ ఎస్టేట్ రేట్లు, కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యం చూస్తుంటే ఇక ఈ నగరం సామాన్యుడిది కాదు అనే అభిప్రాయానికి వచ్చేశారు. రూపాయి కూడబెట్టుకుని జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకున్న హైదరాబాద్లో ఇల్లు కొనలేవని సామాన్యుడికి అర్థమైంది. మధ్యతరగతి జీవి సొంతింటి కలపై కోలుకోలేని దెబ్బ కొట్టిన ఈ పాపం ఎవరిది? భాగ్యనగరం. కొన్నాళ్ల కిందటి వరకు మధ్యతరగతి కుటుంబాలకు నిజంగానే భాగ్యనగరంగా ఉండేది హైదరాబాద్. ఒకప్పుడు నగర శివార్లలో 35 లక్షలకు అపార్ట్మెంట్ ఫ్లాట్ దొరికేది. అప్పులు చేసి హోమ్ లోన్లు తీసుకుని ఫ్లాట్ కొనుక్కునేవాళ్లు. ఇంకాస్త స్తోమత కలిగిన ఎగువ మధ్యతరగతి ప్రజలకు ఇండిపెండెంట్ ఇల్లు కూడా అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు ఓ అందని ద్రాక్షగా మారింది. సిటీ సెంటర్ సంగతి దేవుడెరుగు. నగర శివార్లలో కూడా ఫ్లాట్ కొనలేని పరిస్థితి. ఇండిపెండెంట్ ఇళ్లు మధ్యతరగతికి పూర్తిగా దూరమయ్యాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూముల అమ్మకాలను, ల్యాండ్ బ్యాంక్ను ఖాళీ చేయటాన్ని తీవ్రంగా తప్పుపట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూముల వేలంపాటను మరింత వేగవంతం చేసింది. హెచ్ఎండిఏ, టీజీఐఐసీల ఆధ్వర్యంలో సాగుతోన్న ఈ భూముల వేలం ప్రక్రియ మార్కెట్ ధరలను అదుపు లేకుండా పెంచేస్తోంది. గత 10 ఏళ్లుగా విడతల వారీగా సాగుతోన్న ప్రభుత్వ వేలంపాటల వల్ల నేడు గజం స్థలం ధర లక్షల్లోకి, ఎకరం ధర 100 కోట్లలోకి చేరింది. సగటు వేతనజీవి నగర పరిసరాల్లో ఇల్లు కాదు కదా, చిన్న స్థలం కూడా కొనుక్కోలేని పరిస్థితి దాపురించింది. ఒక మధ్యతరగతి కుటుంబం, దిగువ మధ్యతరగతి కుటుంబమే కాదు, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఐటీ ప్రొఫెషనల్ నెలకు ₹1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు కూడా కేవలం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కోలేని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం మియాపూర్లో ఎస్ఎఫ్టీ 7,000 నుంచి 10,000 వరకు నడుస్తుంది. ఒక 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు కష్టపడినా కూడా ఒక ఇంటి ఈఎంఐని తీర్చలేని పరిస్థితుల్లో ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఉన్నాడంటే, మధ్యతరగతి కుటుంబం, దిగువ మధ్యతరగతి కుటుంబంలో రోజుకు ₹1,000 సంపాదించి 800, ₹1,000 కూలి చేసుకునే వాడికి ఇల్లు కొనుక్కోవడం అనేది జీవితంలో ఒక కలగానే మిగిలిపోతుంది. ఒకప్పుడు కలలో కూడా ఊహించని ధరలు నేడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కళ్ల ముందు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న కోకాపేట వేలంలో ఎకరం 100 కోట్లు పలికితేనే ఆశ్చర్యపోయాం. తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీ వేలంపాటలో ఎకరం భూమి ధర 177 కోట్ల నుంచి 237 కోట్లకు చేరటంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. అంటే ఇక్కడ చదరపు గజం దాదాపు 3.5 లక్షలన్నమాట. హైదరాబాద్ ఈస్ట్లో ఉన్న మెడిపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా గజం 80,000 పలుకుతోందంటే పరిస్థితి ఎంతలా సామాన్యుడి చేయి దాటిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం దీన్ని ప్రగతి సంకేతంగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ ఈ ప్రగతిలో మధ్యతరగతి వేతన జీవి కనిపించటం లేదు. దేశ విదేశాలకు చెందిన బడా కార్పొరేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, కోటీశ్వరులు మాత్రమే కనిపిస్తున్నారు. మధ్యతరగతికి చోటు దక్కని ఈ గెలుపును ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకోగలదా? హైటెక్ సిటీ మరియు మియాపూర్ షేర్లింగంపల్లి మండల ప్రాంతంలో 200 కోట్లు 300 కోట్లకు ల్యాండ్ పోతా ఉందని, కానీ వాస్తవానికి నిజమైనటువంటి మధ్యతరగతి పేద కుటుంబాలు ఈ యొక్క ప్రాంతంలో ఇల్లు కొనాలి అని అనడం కూడా ఒక కలగా మిగిలిపోతుంది. పెట్టుబడిదారులు పెంచినటువంటి ఈ యొక్క ల్యాండ్ వాల్యూ వల్ల స్థానిక, అంటే ఇక్కడ పనిచేసి లేదా ఏదైనా ఐటీ ప్రొఫెషన్ జాబ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లు కొనేటువంటి పరిస్థితి లేదు. గత 10 ఏళ్ల ప్రభుత్వ భూముల అమ్మకాల సరళిని ఓసారి చూద్దాం. 2014-2021 మధ్య ఉప్పల్, బండ్లగూడ వంటి నగర శివార్లలో ప్లాట్ల వేలం మొదలైంది. 2021-2023 నాటికి కోకాపేట, నియోపోలిస్ వంటి ప్రైమ్ లొకేషన్లకు ఈ వేలంపాట విస్తరించింది. ప్రభుత్వ భూముల వేలంపై నాటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ను విమర్శించిన కాంగ్రెస్ పార్టీ నేడు 20,000 కోట్ల రూపాయల వసూళ్లే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఒకవైపు హైడ్రా దూకుడుతో రియల్ ఎస్టేట్ మందగించిందనే ప్రచారం జరుగుతూ ఉంటే, మరోవైపు ప్రభుత్వమే కనీస ధరను ఎకరానికి 101 కోట్లుగా నిర్ణయించి మార్కెట్ ధరలను కృత్రిమంగా పెంచేసింది. 60 గజాల జాగా కొన్నా కనీసం 60 లక్షలు, ₹1,00,000 గజం చొప్పున పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మొన్న కోకాపేట చూసుకున్నట్టయితే ఒక్కొక్క ఎకరం 100 కోట్లు అట్లా పోతుంది. ఇక సామాన్యుడు ఏడగొంటాడబ్బా. 80 to 100 కిలోమీటర్స్ బయటికి వెళ్తే, అవుటర్ రింగ్ రోడ్ అవతలకి వెళ్తేనే వాడు కొనే పరిస్థితి ఉంది. అపార్ట్మెంట్లో కొందామన్నా కనీసం 70 లక్షలు, 80 లక్షలు, ₹1,00,000. ఇక ఎక్కడ కొంటారబ్బా సామాన్యుడైతే కొనే పరిస్థితి అయితే హైదరాబాద్లో లేదన్న. ఈ విధంగా ప్రభుత్వాలే 100 కోట్ల ధరలతో భూముల వేలం నిర్వహిస్తే వాటిని ఆసరాగా చేసుకుని పక్కనే ఉన్న ప్రైవేట్ భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
దీని ఫలితంగా హైదరాబాద్లో 40 నుంచి 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో సామాన్యుడు భూమి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు మారుతున్నా ల్యాండ్ పాలిటిక్స్ మారటం లేదు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ అన్లిమిటెడ్ FSI వంటి రాయితీలు కల్పిస్తోంది ప్రభుత్వం. ఫలితంగా లక్షల జీతం వచ్చే ఐటీ ఉద్యోగి కూడా జీవితాంతం EMIలు కట్టాల్సొస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.